వారికి అందరికీ కూడా నమస్కారం. రేపు 26వ తారీఖు మన గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలందరి చిరకాల కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి, మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జిని మనకి దఖలుపడేలా చేసుకోవటం, డిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా హేవలాక్ బ్రిడ్జ్ని కానీ, హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకున్నటువంటి బ్రిడ్జి లంక కానీ, ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియు నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదాహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా 2 సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నాం. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం శంకుస్థాపనతో. ఇందులో భాగంగా నేను తర్వాత నిడదవోలు శాసనసభ్యుడైన తర్వాత నిడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత ఈ ప్రాజెక్టులో అటు కడియంలో, ఇటు రాజమండ్రిలో, కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోలులో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతో ఆ పాయింట్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీల్లో దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ, బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని
పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దిన కార్యక్రమం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు. కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువతోటి ఈ శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాస్కీ అంటారు దీన్ని. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి ఈ సంవత్సర కాలంలో 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేయించుకోగలిగాం. ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అందులో స్వదేశీ దర్శన్ 2 అంటే స్వదేశీ దర్శన్ 1 అనేటువంటి ఇంతకుముందు జరిగింది. స్వదేశీ దర్శన్ 2 కింద బొర్రా గుహల అభివృద్ధి, అదేవిధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం. దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా సాస్కీ కింద మీకు చెప్పాను అఖండ గోదావరి మందే, అదేవిధంగా గండికోట కడప జిల్లాలో ఉండే గండికోట ఫోర్ట్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. అద్భుతమైనటువంటి ఆ క్యానియన్ అభివృద్ధి గురించి 77,91,00,000తోటి దాని అభివృద్ధి. అదేవిధంగా CBDO ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకో స్కీమ్ ఉంది. దాని కింద 2 పథకాలు, అవి ఒకటి అహోబిలం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థలం అభివృద్ధి. అంటే నాగార్జున సాగర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ బావికొండ కానీ, అదేవిధంగా మన దగ్గర అమరావతి, నాగార్జునకొండ ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలు ఇవి. బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే, నార్త్ ఇండియాలో ఉంటే, ఇక్కడ బౌద్ధమత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రధానంగా సాస్కీ కింద మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ హేవలాక్ వంతెనని దాన్ని రూపాంతరం చేయటం. హేవలాక్ వంతెన రూపాంతరం చేయటం అంటే హేవలాక్ వంతెనని దగ్గర మనకి 2,700 మీటర్ల పొడవు ఉంది హేవలాక్. అందులో మొత్తం 54 స్పాన్స్ ఉన్నాయి. అయితే అందులో 1,200 మీటర్ల వరకు విస్తరించి 25 స్పాన్ల వరకు కూడా ఈ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తాం. దీంట్లో ప్రతి స్పాన్ కింద అంటే 25 స్పాన్లు చేస్తాం కాబట్టి ఒక్కొక్క స్పాన్ కింద మనం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసి, అంటే ఆ థీమ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అసలు రాజమహేంద్రవరం యొక్క చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఇవన్నీ తెలియజెప్పేటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా కెఫిటేరియాలో ఉన్నటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి సంబంధించినటువంటి వివిధ రకాల జానపద కళారూపాలు కానివ్వండి, చేనేత వృత్తులు కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి, వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్తో కూడినటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. ఇలాగే వీటిలన్నింటినీ కూడా రకరకాల థీమ్స్ తోటి ఆ 25 స్పాన్స్లోనూ కూడా అవి చేయడం ద్వారా వచ్చినటువంటి పర్యాటకులు అవన్నీ చూసుకుంటూ వెళ్తారు. 25వ స్పాన్ తర్వాత అక్కడ ఇవన్నీ కూడా కెఫిటేరియా కానీ కేఫ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. కల్చరల్ బజార్ అంటాం, గేమింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత రమారమి మనకి 18 స్పాన్స్ తర్వాత కిందకి బ్రిడ్జి లెక్క 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్క. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద కెలామిటీ వచ్చినా కూడా అది మునగలేదు. ఆ 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్కలో మనం మొత్తంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేసి దాన్ని అక్కడ టెంట్ సిటీస్ కింద ఏర్పాటు చేయటం, దాంతోపాటు గేమింగ్ జోన్లు ఏర్పాటు చేయటం, దాంతోపాటు అక్కడ బోటింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మన హేవలాక్ బ్రిడ్జ్ మీద చేసేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు. వాటితో పాటు మీకు ఇందాక చెప్పిన విధంగా
మన పుష్కర్ ఘాట్ని అదొక కేవలం స్నానం చేసేటువంటి ఘాట్గా మాత్రమే కాకుండా దాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికోసం మనం డిపిఆర్ కూడా తయారు చేసాం, అది కూడా మనం శాంక్షన్ అయింది. దాన్ని పుష్కర్ ఘాట్ అనేది మనకి చరిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కనుక దాన్ని సుందరీకరించడంతో పాటు అక్కడ వివిధ రకాల ఆధ్యాత్మిక విధానాలతోటి దాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయడానికి కూడా దాన్ని ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అది కేవలం బేతింగ్ ఘాట్గా మాత్రమే మనకు ఉపయోగపడింది. దాన్ని సంవత్సరం అంతా సందర్శించదగ్గ కేంద్రంగా చేస్తాం. అక్కడే మీ గోదావరి హారతి కూడా కంటిన్యూ చేస్తాం, అది కూడా చేసేటువంటి కార్యక్రమం. తర్వాత కడియం నర్సరీ, దానికి సంబంధించి అదొక కడియం నర్సరీ ఎక్స్పీరియన్స్ సెంటర్గా దాన్ని చేయాలనేటువంటి ఆలోచన. ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే కడియం నర్సరీలను ఏదో వచ్చి చూస్తారు వెళ్తారు బాగా అద్భుతంగా ఉందనేటువంటి మాట్లాడతారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయాలంటే మాత్రం దానికి మనకి ఒక 3 ఎకరాల ప్లేస్లో అక్కడ గతంలో కొంత ప్రయత్నం జరిగింది. అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి చిరంజీవి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది, కానీ తర్వాత అది అటకెక్కేసింది. దాన్ని ఇవాళ మళ్ళీ ఆ కడియం నర్సరీలు ప్రోత్సహించే విధంగా దానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయడానికి కూడా ఇందులో కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు నిడదవోలులో కోట సత్యం తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి ఎమ్యూనిటీస్ పెట్టడం, వాళ్ళకి ఒక సమిశ్రూడు దగ్గర ఒక కాలువ ఉంది, గోదావరి కాలువ, అక్కడ వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టడం, బోటింగ్ పెట్టడం, ఇలా దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి సమిశ్రగూడెం దగ్గర ఉన్నటువంటి గోదావరి కాలువ కానీ, అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ తిమ్మరాజుపాలెంలో ఉన్నటువంటి కోట సత్యం టెంపుల్ కానీ, ఈ రెండింటిని కూడా ఆధునీకరించడం, అభివృద్ధి చేయడం, పర్యాటక కేంద్రాలుగా చేయడం అనేటువంటిది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం ఆశించేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు పదే పదే, ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి టూరిజం అనేది పెద్దపేట వేస్తుంది అనేటువంటి మాట చెప్తారు. దాని ప్రకారం టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చేయబోయేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి, రెండోది ఎకనమిక్ డెవలప్మెంట్. ఇందులో దాదాపు ఇవన్నీ రెడీ చేసి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంవత్సరానికి 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తే ఎంత మీకు టూరిజం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కూడా హోటల్స్ అవి కూడా వస్తాయి. ఈ హోటల్స్లో స్టే చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. దాని ద్వారా హోటల్స్ రావటం, ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ఎకనమిక్ డెవలప్మెంట్ వల్ల చాలామందికి ఉపాధి అవకాశం కూడా కలిగేదానికి అవకాశం ఉంది. మీకు 8,000 మంది కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికేదానికి అవకాశం కనపడుతుంది అనేది ఒక అంచనా చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం ఆ రకంగా చేయటం కూడా ఉంటుంది. దాంతోపాటు మీరు ఆదాయం సృష్టి, సీఎం గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఆదాయాన్ని సృష్టించాలనేటువంటి మాట. ఇవన్నీ చేయడం ద్వారా మనం ఎంట్రన్స్ ఫీజులు ఏవైతే పెడతామో అవి కానీ, లేకపోతే పర్యాటక కార్యకలాపాల వల్ల కానీ, రిటైల్ స్టోర్స్ అవి పెడతాం కాబట్టి వాటి వల్ల కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక కన్సిస్టెంట్గా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవి ఊరికే పర్యాటక పరంగా అందంగా తయారు చేయడానికి మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా దీన్ని తయారు చేసుకోవడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంది. దీన్ని మనం ఏ రకంగా తీసుకొస్తున్నామంటే, మళ్ళీ ఇందులో ఎవరన్నా ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది. కనుక దీన్ని మనం 26వ తారీఖున శుభముహూర్తం పెట్టుకున్నాం. 26వ తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి, రేపు మనకి 27లో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపొద్దున మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి. దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం స్టేట్ గవర్నమెంట్ ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే, అవి పుష్కరాల సమయంలో ఎలాగా కనెక్టివిటీని మనం టేకప్ చేస్తాం కనుక రోడ్లు కానివ్వండి, ఇతర వేస్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషను, వాటన్నింటినీ డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రెండింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయటం, ఉపాధి కల్పించే ప్రాంతంగా చేయటం, అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా ఇంకో 2 కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు. మొత్తం మీద ఒక 3 కార్యక్రమాలు, అవి ఏంటి ఎలాగా మినిట్ టు మినిట్ మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. 26వ తారీఖు మాత్రం మీరందరూ కూడా వచ్చి మన అందరి యొక్క చిరకాల కోరిక
చాలామంది అడుగుతూ ఉంటారు, హేవలాక్ బ్రిడ్జ్ ఏమైందండి, హేవలాక్ బ్రిడ్జ్ అన్నారు, అప్పుడెప్పుడు అన్నారు, ఏం చేయలేదండి. ఇవాళ హేవలాక్ బ్రిడ్జ్ని ప్రజలకు ఉపయోగార్థం, సందర్శనార్థం కూడా తయారు చేసే విధంగా మనం దీన్ని తీసుకొస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం పుష్కర్ ఘాట్ అభివృద్ధి కనుక దాన్ని మనం మొదలు పెడుతూ హేవలాక్ బ్రిడ్జి స్ట్రెంత్ ఇంతకుముందు ఒకసారి మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చి దాన్ని స్ట్రెంత్ చూశారు, ఉపయుక్తంగానే ఉందనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కూడా లేటెస్ట్గా ఇప్పుడు దీని మీద కొంతమంది అఫీషియల్స్ కూడా దీని మీద కొంత మనం దాని ప్రొటెక్షన్ కానీ లేకపోతే దాని యొక్క భద్రత విషయంలో ఎలా ఉంటుంది, సేఫ్టీ విషయంలో కానీ కొంత ఆలోచన చేయాలనేటువంటి మాట చెప్పారు మాకు. ఇప్పుడు మళ్ళీ కూడా మేము పిలిచి దాని యొక్క స్ట్రెంత్ని మనం టేకప్ చేసే యాక్టివిటీకి అది విత్స్టాండ్ అవ్వగలుగుతుందా లేదనేటువంటి కూడా చూసే దాన్ని ప్రారంభిస్తాం. దీనికి దాని ఉపయుక్తంగానే ఉంటుందనేటువంటిదే ఎంతమంది వచ్చినటువంటి రిపోర్టు. మళ్ళీ దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రీఅసెస్ చేసి దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇప్పుడు ఎలా పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మనం గతంలో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎన్ఆర్ఈపీ అనే ఒకటి ఉండేది, ఎన్ఆర్సిపి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అది ఉండేది. దాని ప్రకారం కొంత గత పుష్కరాలకు ముందు సులభ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం, బేతింగ్ ఘాట్స్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా రజకులకు ఉపయోగపడే విధంగా కొంత కొన్ని ఘాట్స్ని తయారు చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మన పుష్కరాల సమయంలో ఈ పొల్యూషన్ తగ్గించే విధంగా దీనికి అనుసంధానం చేస్తూ ఎలాగ పుష్కరాల ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని ప్రకారం ఆ పొల్యూషన్ కంట్రోల్ కూడా తప్పకుండా ప్రత్యేకంగా దృష్టి పెడతాం. అదే రాజమండ్రి కొవ్వూరు రోడ్డు రైలు బ్రిడ్జ్కి 60 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తి, ఇంకా 9 ఏళ్ళు ఉంది. సో ప్రస్తుతం చూస్తే మరమ్మతులు చేస్తారు. అలాంటి బ్రిడ్జ్ కూడా కోరుకుంటారు సంబంధించి పర్యాటకులు కానీ వాహనదారులు కానీ ప్రతిపాదన ఉంది. యాక్చువల్గా పైప్ లైన్లో ఉందనేటువంటి మాట మనకు వినపడతానే ఉంది, చాలామంది చెప్తానే ఉన్నారు. ఇంకొక బ్రిడ్జి అవసరం ఉందనేటువంటిది ఒకటి, రెండోది అది కూడా కొంత సర్వే జరుగుతుందనేటువంటిది వినపడతా ఉంది కాబట్టి అది కూడా ఉంటే మంచిది. రెండోది మీరు చెప్పింది ఒబరాయ్, ఈ మనకి ఇప్పటికే ఒబరాయ్ వారు రాష్ట్రంలో 5 చోట్ల వాళ్ళ ప్రాజెక్టులని కట్టడానికి ముందుకు వచ్చారు. అందులో పిచ్చుకల లంకదే మనం చాలా కాలంగా దాని గురించి చేస్తూ ఉన్నాం. ఆ పిచ్చుకల లంకది వాళ్ళు బోర్డులో తీర్మానం చేసుకున్నారు. పిచ్చులంకని డెఫినెట్గా రిసార్ట్స్ కట్టడానికి. ఇప్పుడు మనం ముందేమో స్టార్ హోటల్ అనుకున్నారు, అలా కాకుండా ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో చాలా గుడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రిసార్ట్స్లో పెడితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుందని రిసార్ట్స్ కట్టడానికి పిచ్చుకల లంకని వాళ్ళు బోర్డు తీర్మానం చేసింది. త్వరలో వాళ్ళు మళ్ళీ మొన్న ఒకసారి వచ్చి వెళ్ళారు, ఈ మధ్య కాలంలోనే వాళ్ళు మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కట్టాలి. బౌద్ధానికి సంబంధించి కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో ఒక బౌద్ధ కోపం కూడా ఉంది. సో అది ఎన్నో ఏళ్ళ నుంచి అభివృద్ధి చేస్తున్నారు కానీ మరుగులు పట్టుకోవచ్చు. బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు. సో అది ఏమన్నా పరిధిలో తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో మన సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక మంత్రి వర్యులు సెంట్రల్ వారు పార్లమెంటు వేదిక ఒక మాట చెప్పారు, మేము ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయబోతున్నాం భారతదేశంలో అనేటువంటి మాట వారు చెప్పారు. దాన్ని పురస్కరించుకుని నేను గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఒక రిక్విజిషన్ పెట్టాను. ఎలాగా మీరు ఒక బౌద్ధ సర్క్యూట్ నోట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆన్ పార్ విత్ ఆ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చెప్పిన విధంగానే మనకి ఘంటసాలలో కూడా ఉంది. మీరు చెప్పి ఆదూరు చెప్పారు కదా, ఘంటసాల ఈ మధ్య వెళ్ళి వచ్చాను నేను, ఘంటసాలలో కూడా ఉంది ఒక స్తోమం. ఇవన్నిటిని కలుపుకుని మాకు ఒక సర్క్యూట్ కావాలని అడిగితే ఆయన తప్పకుండా చేద్దామండి. దానికి ఒకటి ఏంటంటే బుద్ధుడు సంచరించినటువంటి ప్రాంతం అంతా ఒక సర్క్యూట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బౌద్ధ మత వ్యాప్తి జరిగింది, బుద్ధుడు ఇక్కడికి రాలేదు కానీ బౌద్ధ మత వ్యాప్తి జరిగిన నాగార్జునుడు వచ్చాడు, వాళ్ళందరూ తిరిగినటువంటి ప్రదేశాలు మీరు చెప్పినవి అక్కడ మన విశాఖపట్నం దగ్గర తొట్లకొండ, బావికొండతో పాటు ఆదూరు కానీ ఘంటసాల కానీ ఆ పైన మనకి అమరావతి, అదేవిధంగా నాగార్జునకొండ, ఇవన్నీ కూడా బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఒక సెపరేట్ సర్క్యూట్ చేస్తాం. అందులో తప్పనిసరిగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు ఒక డిపిఆర్ తయారు చేసి వద్దురు కానీ దాన్ని శాంక్షన్ చేస్తాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. అది ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను చెప్పాలంటే, మురుగన్ అంటే కుమారస్వామి అంటాం మనం. మురుగన్ సర్వసైన్యాధ్యక్షుడు దేవతలకి. అటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి మురుగన్ని పూజించడం ద్వారా
ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అదేవిధంగా మురుగన్ వల్లే దేవతలందరూ కాపాడబడ్డారు, అదేవిధంగా మురుగన్ యొక్క ఆశీర్వచనం మన మీద కూడా ఉండాలి, మన రాష్ట్రం కూడా కాపాడబడాలి, దుష్టుల నుంచి కాపాడబడాలి, అదేవిధంగా అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచనతోటి మానాడు అన్నారు కదా, భక్తవర్గళ్ మానాడు, మురుగన్ భక్తవర్గళ్ మానాడు అన్నారు. అంటే భక్త సమ్మేళనం అంట, భక్తజన సమ్మేళనం, మురుగన్ భక్తజన సమ్మేళనం. దానికి ఆయన అటెండ్ అయ్యి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. దానితో పాటు అక్కడికి వచ్చిన వారి యొక్క విశేషమైనటువంటి ఆదరణ కూడా పొందారు. అందుకు మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఏదైతే ఆశించారో ఆ విధంగా మురుగన్ ఏ రకంగా అయితే దేవతల్ని రక్షించారో అదేవిధంగా మన రాష్ట్రాన్ని దుష్టుల నుంచి రక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా సినిమా సమస్యలు సమస్యపోయినట్లయినా మన సినిమా మీటింగ్ కూడా వాయిదా పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఉండొచ్చే అవకాశం. సినిమా సమస్యలు అంటే అది ఒక డైనమిక్ సబ్జెక్ట్ అండి. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ సినిమాలు దాని గురించే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక ప్రత్యేకమైన పాలసీ, సినిమా పాలసీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి అందరికి ఉపయోగపడే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే దీన్ని అందరూ వచ్చినప్పుడు చేద్దామనేటువంటి ఆలోచనతో కొంత పోస్ట్పోన్ చేసాం. ఒక సమగ్రమైనటువంటి విధానంతో వెళ్తాం. ఇది కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా మాత్రం ఉండదు. ఈ విధానం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అందరికీ ఉపయోగపడే విధంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెంది అది మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండాలనేదే వారి ఆలోచన. కనుక దీంట్లో కొంతమందికో లబ్ధి కలిగేలా కాకుండా సినిమా రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలాగే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. అది మీకు తెలుసు, కోర్టులో ఉన్నాయి. కాదు ఈ కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి ఈ ఎలక్షన్ మీద. అంటే గ్రామాలు విలీనం చేయాలా లేదా అనేటువంటి అంశం మీద కోర్టులో ఉంది. మన గ్రామాలు విలీనం చేస్తే ఉండేటువంటి ఎలక్షన్ ఎలా ఉంటుంది, అది కాకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద తర్జన జరుగుతున్నాయి. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్ళాలనేది ముందుకెళ్ళిపోతుంది. పార్టీ నాయకత్వం యోగాంధ్ర నిజంగా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించింది యోగాంధ్ర. దాంట్లో ప్రధానమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రి గారితో ఈసారి ఇంటర్నేషనల్ యోగా డేని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిద్దామనేటువంటి మాట వారు చెప్పడం, దానికి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన చేయటం, దానికి యంత్రాంగం కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ రాజకీయ నాయకత్వం కానీ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా కేవలం దీన్ని జూన్ 21వ తారీఖున జరిగేటువంటి ఇంటర్నేషనల్ యోగా డేగా మాత్రమే పరిగణించకూడదు, ఇది తర్వాత కూడా కొనసాగాలి. అంటే దీనికి ముందు ప్రిపరేటరీ వర్క్ అవసరమైనటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రుల నుంచి ఒక సబ్ కమిటీ వేశారు. దాంతోపాటు అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కృష్ణబాబు గారినేమో నోడల్ ఆఫీసర్గా పెట్టి వారందరితో కలిపి ఒక కార్యక్రమం చేస్తూ ఒక నెల రోజుల ముందుగానే, అంటే జూన్ 21 కార్యక్రమం అంటే మే 21వ తారీఖు నుంచే దానికి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. తద్వారా ముఖ్యమంత్రి గారు ఆశించింది ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి మనసులో కూడా యోగా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందాలి, మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి ఆలోచన వారు చేసే, కావాలనుకుంటే 2 రోజుల ముందో 4 రోజుల ముందో 5 రోజుల ముందో ఆ ప్రోగ్రాం ముందు ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దీన్ని మన జీవితాల్లో అంతర్భాగం కావాలనేటువంటి ఆలోచనతోనే ఒక నెల ముందు నుంచి కూడా కార్యక్రమాన్ని చేశారు. మే 21 నుంచి మీరే చూశారు, అన్ని ప్రాంతాల్లో మన జైల్లో ఖైదీలు కూడా, అదేవిధంగా 21,000 మంది ట్రైబల్ విద్యార్థులతోటి ట్రైబల్ ఏరియాలో అద్భుతంగా చేశారు. ఇవన్నీ చేయడం ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా యోగా మనం కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు సృష్టించే విధంగా ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు. అది దాని ఫలితం మొన్న 21వ తారీఖున స్పష్టంగా కనపడింది. ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రత్యేకంగా ప్రశంసించారు. దానికి పూనుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు దీన్ని మొత్తం వెనకుంచి నడిపించినటువంటి నారా లోకేష్ గారు, మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ వారు,
అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా ఉన్న కృష్ణబాబు గారు, ఇంకా యంత్రాంగం అందరూ మంత్రులు అందరూ కూడా అద్భుతంగా చేసి సక్సెస్ చేశారు. దీని ద్వారా మేము అందరినీ కోరేది ఏంటంటే యోగాని మనం మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి, మన జీవితంలో అంతర్భాగం కావాలి. రేపొద్దున ఇక్కడితో ఆపేయకుండా పిల్లల్లో కూడా ఆ భావన కలిగి 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల పైనుంచి అందరూ కూడా యోగాని నిత్యం అభ్యసించాలి. దానికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పాఠ్యాంశాల్లో తీసుకురావడానికి కానీ స్కూళ్ళలో ఏ రకంగా దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రధానమంత్రి గారు ఆమోదం కూడా తీసుకుని మొత్తంగా దీనికి ఒక సమగ్రమైనటువంటి యోగా కార్యక్రమాన్ని మన మానసిక స్థిరత్వాన్ని దృఢత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంగా రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తున్నారు. అది త్వరలోనే పట్టాలెక్కుతుందని ఆశిస్తున్నాను. కూటమి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఏపీఎంకి చెందిన 191,000 కోట్ల రూపాయల ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టాలని చూస్తుందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అనేక మాటలు ఏమండి, ఒక మాట మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోవచ్చు, కానీ ఆయనకి ఒక ముఖ్యమంత్రి చేశాడు. ఆయన 11 మంది ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు బాధ్యత ఉంది. ఎక్కడైనా ఎవరైనా మీరు ఏదో రప్ప ఏదో ఉంది కదా, అలాంటి సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వాడచ్చండి? చేస్తారు, మంచిదేగా తప్పే ఉందని అంటారా? సినిమా డైలాగ్ వాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? బాధ్యత గల వ్యక్తిగా తప్పు, అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు, దీనివల్ల అశాంతి పెచ్చిమీరిపోతుంది అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యతయుత పదవిలో ఉన్న ఆయన మాట్లాడింది ఏంటండి? మంచిదేగా అనేటువంటి మాట. అంటే ఇక ఆయన మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా? ఆయన మాటలకు విలువ ఇవ్వాలా? మనం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఆమోదించాలా? దానికి ఒకరి భాషలు చెప్తారు, మళ్ళీ ఆయన అలా అనలేదు. స్పష్టంగా మనం టీవీల్లో ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం. మంచిదేగా అనేటువంటి మాట ఆయన అన్నప్పుడు సినిమా డైలాగ్ అయితే మాత్రం మాట్లాడాలా మాట్లాడకూడదు అనేది మీకు హద్దు తెలీదా? సినిమాల వరకు పరిమితమైన మాటలు తీసుకొచ్చి మామూలు బయట జీవితంలో ఉపయోగిస్తారా? సరదాగా మాట్లాడి జోకులు చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇది 24 గంటల్లో ప్రజల్లో ద్వేషాలు రగిల్చే విధంగా ఉండేటువంటి మాటల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి మాట్లాడచ్చారు. ఆయన మాట్లాడే మాటలకు దేనికి విలువ లేదు అనేటువంటి మాట దీన్ని బట్టి తేలిపోయింది. తర్వాత మనం జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎక్కడైనా సరే ఆయన పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఏదో రకమైనటువంటి ఘర్షణలకి తావిచ్చే విధంగా వాళ్ళ మాటలు ఉంటున్నాయి, వాళ్ళ యొక్క విధానం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం రాష్ట్రంలో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఒకటే మాత్రం చెప్తుంది కూటమి ప్రభుత్వం, స్పష్టంగా చెప్తుంది, ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే వాళ్ళ మీద ఉక్కుపాదంతో ఖచ్చితంగా అణగొడతాం. దాంతోపాటు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి విధానంలో వెళుతున్నారు. 100% దాన్ని అమలు చేసి తీరుతాం. ఏమిటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఏమండి ఒకటి చెప్పనా, నేను సినిమాలో మాట్లాడేది సినిమాకు పరిమితం. నిజ జీవితంలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి బహిష్కరిస్తారని అడగాలి మీరు. ఆ ప్రశ్న అడగాలి, అంతేగాని సినిమాల్లో మాట కాదు మనకు కావాల్సింది. సినిమాల్లో కొంతవరకే ఇలాంటి మాటలు బయట ప్రపంచంలో కూడా మాట్లాడి బయట ప్రపంచంలో విద్వేషాగ్నులను రగులుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. చేస్తారండి త్వరలో, ఎందుకంటే అది వాళ్ళ యొక్క సౌకర్యం కోసం వాళ్ళ రాజప్రసాదంగా నిర్మించుకున్నారు ఋషికొండ ప్యాలెస్ని. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఋషికొండ రిసార్ట్స్ గతంలో ఉండేవి. అవి రాష్ట్రంలో మాకు పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యంత ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి పడగొట్టేసి ఇప్పుడేమో వాళ్ళకి కావలసిన రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు 2 ఇబ్బందులు దానివల్ల. ఒకటి, దానివల్ల మాకు వచ్చే ఆదాయం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం పోయింది. రెండోది, ఇప్పుడు దాని మెయింటెనెన్స్కి అది విపరీతమైనటువంటి ఖర్చు అయ్యే పరిస్థితి. ఎందుకంటే కరెంటు బోర్డు అంత అవుతుంది, దానికి కట్టాలంటే మళ్ళీ దానికోసం అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఈ రకంగా దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ప్రజోపయోగం చేయటం ఎలాగా, నాయకులకు ఉపయోగపడే విధంగా కాదు, ప్రజలకు ఉపయోగపడేలా చేయటం ఎలాగా, అంత విశాలంగా కట్టేసిన దాన్ని ఏ రకంగా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. త్వరలో దాన్ని మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.